హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు కూడా చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పై నా నంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే, మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, మిమ్మల్ని బాధ పెట్టిన ఈ వ్యక్తి ప్రజెంట్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. Six of Pentacles, Queen of Swords, Four of Swords, Five of Cups, The Chariot. చూసారు కదా మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉందో. Two of Pentacles, Knight of Wands, Death card, Six of Swords, Eight of Swords, Eight of Wands, Justice, Nine of Pentacles, Wheel of Fortune, Four of Pentacles, The Tower. Bottom of the deck, waiting energy, Three of Wands, King of Swords, Eight of Swords, Nine of Swords. చూసారు కదా మీ పర్సనల్ లైఫ్లో సక్సెస్ అనేది లేదనమాట తన లైఫ్ అనేది. ఎందుకంటే ఈ వ్యక్తి పాస్ట్లో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. ఇక్కడ స్వార్థమైన వ్యక్తి అనమాట, అంటే తన స్వార్థం చూసుకున్న వ్యక్తి. ఇక్కడ ప్రజెంట్ తన లైఫ్లో ఏదైతే స్వార్థం చూసుకుని మీ హ్యాపీనెస్, మీ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వకుండా మిమ్మల్ని బాధ పెట్టి తన హ్యాపీనెస్ కోసం, తన లైఫ్ అనేది సక్సెస్ చేసుకోవడం కోసం తన స్వార్థం చూసుకుని ఈ వ్యక్తి అయితే వెళ్ళిపోయారో. ఇక్కడ మనకి ఎక్కువగా పెంటికల్స్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనీ మైండెడ్ పర్సన్ అనమాట ఈ వ్యక్తి. తన లైఫ్ అనేది ప్రజెంట్ సక్సెస్ అనేది లేకుండా ఈ విధంగా ఉంది. బాటమ్ ఆఫ్ ద డెక్ కార్డ్ కూడా మనకి చాలా రిగ్రెట్ ఫీలింగ్తో మీ పర్సన్ అయితే ఉన్నట్టయితే మనకైతే కనిపిస్తుంది. తన లైఫ్ అనేది హ్యాపీనెస్ అనేది లేదనమాట. తను ఏదైతే కోరుకుని మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారో, ఇక్కడ ద టవర్ ఎనర్జీ అంటే ఇక్కడ బ్రేక్ చేసి వెళ్ళిపోయారో మీ రిలేషన్ అనేది. బట్ అక్కడికి వెళ్ళేసరికి ఈ వ్యక్తి లైఫ్ అనేది ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి అయితే పూర్తిగా మారిపోయిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి అన్నీ కూడా పెంటికల్స్ వచ్చాయి. పాస్ట్లో ఈ వ్యక్తి మీతో ఉంటే ఇక్కడ ఫినాన్షియల్గా తను బ్యాలెన్స్ చేసుకోలేను అని చెప్పి ఇక్కడ మీ రిలేషన్ అనేది బ్రేకప్ చేశారనమాట సడన్గా. అది కూడా నైన్ ఆఫ్ పెంటికల్స్. ఈ వ్యక్తి తన లైఫ్లో ఎక్కువగా మనీకి ఇంపార్టెంట్ ఇచ్చే వ్యక్తి అనమాట. అంటే ఇక్కడ ఎమోషన్స్కి ఇంపార్టెంట్ ఇవ్వరు ఈ వ్యక్తి, మనీకి మాత్రమే ఇంపార్టెంట్ ఇచ్చే వ్యక్తి అనమాట. తన లైఫ్లో మనీ ఉంటే చాలు, తనకి ఇంకా ఏమీ కూడా అవసరం ఉండదు, ఎవరితోటి కూడా అవసరం ఉండదు, ఇలా ఫీల్ అయ్యే వ్యక్తి అనమాట ఈ వ్యక్తి. అందుకనే ఇక్కడ మీ రిలేషన్ అనేది తను దూరం చేసుకున్నారు పాస్ట్లోని. బట్ ఇప్పటికి వచ్చేసరికి ప్రజెంట్ లైఫ్కి వచ్చేసరికి తన సిచ్యువేషన్ అనేది చాలా కన్ఫ్యూజ్నెస్లో ఉందన్నమాట. అంటే పాస్ట్లో తను ఏదైతే చూస్ చేసుకున్నారో అది చాలా రాంగ్ అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఆ రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేక, అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని హ్యాండిల్ చేయలేక, ఫినాన్షియల్గా వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోలేక
రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేక ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ ఈ విధంగా కన్ఫ్యూజనెస్లో ఉన్నారనమాట. ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి చాలా స్ట్రాంగ్ పర్సన్. ఈ వ్యక్తి దగ్గర మీ పర్సన్ అయితే తను మనీ అవ్వచ్చు ఏదైనా కూడా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారనమాట. తన లైఫ్లో ఉన్న ఈ థర్డ్ పర్సన్ అవసరాలకు మించి మీ పర్సన్తో ఇక్కడ మనీ పరంగా ఎక్కువగా ఖర్చు పెట్టించడం కానీ, ఇక్కడ అవసరానికి మించి మీ పర్సన్ని మనీ అనేది సంపాదించమని చెప్పడం కానీ, ఈ విధంగా అయితే టార్చర్ చేస్తున్నారనమాట. ఇక్కడ మీ పర్సన్ అయితే తనకి ఎక్కువగా మనీ అనేది సపోర్ట్ ఉంటుంది. ఈ వ్యక్తి లైఫ్లోకి వస్తే తను ఫినాన్షియల్గా అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోగలను అని చెప్పి ఈ వ్యక్తి అనుకున్నారు ఫాస్ట్లోని. బట్ ఈ వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి అంతా కూడా రివర్స్ అయిపోయిందనమాట. అంటే మీ పర్సన్ తోటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా మనీ అనేది ఖర్చు పెట్టేస్తున్నారు. ఇన్వెస్ట్ చేయవలసి వస్తుందన్నమాట మీ పర్సనే వాళ్ళకి ఎక్కువగా. దానివల్ల ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే తన దగ్గర ఉన్న ఏదైతే ఈ మనీ ఉందో అది బ్యాలెన్స్ చేసుకోలేక, ఎందుకు నేను ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేశాను ఫాస్ట్లోని, ఎందుకు నేను ఈ రిలేషన్ని నేను చూస్ చేసుకున్నాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారనమాట. ఎక్కువగా ఇక్కడ మీ పర్సన్ అయితే మనీ పరంగానే సఫర్ అవుతున్నట్టు అయితే కనిపిస్తుంది మనకి. అంటే ఇంకా మనీ తీసుకురమ్మని చెప్పడం కానీ, అలాగే ఇక్కడ తనకి అవసరాలకి సరిపోవట్లేదు అని చెప్పి మీ పర్సన్తో ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, ప్రతి విషయానికి కూడా మీ పర్సన్కి మనశ్శాంతి లేకుండా చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. అందుకే ఇక్కడ మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఇంత సఫర్ అవుతున్నారు. తనైతే హ్యాపీగా లేరు. కార్డ్స్ చూసారు కదా, అన్నీ కూడా నెగిటివ్ కార్డ్స్ వచ్చాయి అనమాట. పాజిటివ్ కార్డ్స్ అనేవి లేవు. అంటే తన లైఫ్ అనేది పాజిటివ్గా లేదు, చాలా నెగిటివ్గా ఉంది తన లైఫ్ అనేది ప్రజెంట్ అయితే. ఈ విధంగా ఈ వ్యక్తి అయితే చాలా బాధపడుతున్నారనమాట. 9 ఆఫ్ స్వార్డ్స్ అంటే నిద్ర అనేది ఈ వ్యక్తికి లేదు. నిద్ర అనేది ఈ వ్యక్తి లైఫ్లో నుంచి పూర్తిగా దూరం అయిపోయిందనమాట. మనశ్శాంతి అనేది లేదు ఈ వ్యక్తికి. ఎందుకంటే తన లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను మీ పర్సన్కి మనశ్శాంతి అనేది లేకుండా చేస్తున్నారనమాట. అంటే తను ఎప్పుడు కూడా మీ పర్సన్ గురించి అంటే తన మంచి చెడుల గురించి ఆలోచించకుండా ఏదో ఒక రకంగా ఎమోషనల్గా మీ పర్సన్ని బాధ పెడుతూనే ఉంటున్నారు. అది కూడా మనీ పరంగానే. మీ పర్సన్ అయితే ఇక్కడ చాలా వరకు నిద్రలేని రాత్రులను గడుపుతూ కూడా ఇక్కడ మనీ అనేది సంపాదించి థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే వేరే ఎవరైనా అవ్వచ్చు వాళ్ళకైతే ఇస్తున్నారనమాట. అంటే ఇక్కడ మీ పర్సన్ హెల్త్ అనేది కూడా తన లైఫ్లో ఉన్న వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎప్పుడు కూడా తన నుంచి ఈ మనీ మాత్రమే ఆశిస్తున్నారనమాట. ప్రజెంట్ చాలా వరకు కొంతమందికి అయితే వాళ్ళ హెల్త్ అనేది కూడా ప్రాబ్లంలో ఉంది. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారనమాట. అంటే రాత్రి పగలు అనేది తేడా లేకుండా మనీ అనేది సంపాదిస్తూ ఈ థర్డ్ పర్సన్స్ ఎవరైతే తన లైఫ్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇస్తూ ఉన్నా కూడా వాళ్ళు మీ పర్సన్కి హ్యాపీనెస్ అనేది ఇవ్వట్లేదన్నమాట. ఇంకా ఏదో ఒక రకంగా మీ పర్సన్తో ఆర్గ్యుమెంట్ అనేది చేస్తూనే ఉంటున్నారు. అందుకనే ప్రజెంట్ అయితే మీ పర్సన్ అయితే తను ఏ రిలేషన్లో అయితే ఉన్నారో ఆ రిలేషన్ అనేది నేను హ్యాండిల్ చేయలేను, నాకు ఆ శక్తి లేదు, నేను వీళ్ళకి ఫినాన్షియల్గా సపోర్ట్ అనేది చేయలేకపోతున్నాను, ఎందుకంటే నేను హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నాను, అయినా కూడా వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను కేర్ చేయట్లేదు, వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళ అవసరాల కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా సఫర్ అవుతున్నారనమాట. చాలా బాధపడుతున్నారు. వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారనమాట.
ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి 10% కూడా హ్యాపీనెస్ అనేది లేదు వీళ్ళ దగ్గర. ఎప్పుడూ కూడా ఏదో ఒక రకంగా సఫర్ అవుతూనే బాధపడుతూనే ఉంటున్నారు. ఇక్కడ మీ రిలేషన్ అనేది బ్రేక్ చేయడం వల్ల తన లైఫ్ అనేది పూర్తిగా బ్రేక్ అయిపోయింది అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట. ఇక్కడ మనకి మిథునం, కుంభం, తులారాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ ఎక్కువగా పెంటికల్స్ వచ్చాయి. వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ప్రజెంట్ అయితే మీ పర్సన్ చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారనమాట. తన లైఫ్లో హ్యాపీనెస్ అంతా కూడా మిస్ చేసుకున్నాను, మిమ్మల్ని దూరం చేసి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసి. అంటే ఇక్కడ ఈ వ్యక్తి మీకు ఎటువంటి ఆన్సర్ అనేది చెప్పకుండా సడన్గా మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారనమాట. మీతో కమ్యూనికేషన్ అనేది కట్ చేశారు ఈ వ్యక్తి. ఇక్కడ కప్స్ ఎనర్జీలో కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ అయితే మీతో కమ్యూనికేషన్ అనేది చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట. చాలా వరకు మీతో మీ పర్సన్ అయితే కమ్యూనికేషన్ అయితే చేస్తారు. ఎందుకంటే పాస్ట్లో ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది సడన్గా బ్రేక్ చేశారనమాట. సడన్గా మీ నెంబర్ని బ్లాక్ చేయడం కానీ మీతో కమ్యూనికేషన్ అనేది స్టాప్ చేయడం కానీ చేశారు ఈ వ్యక్తి పాస్ట్లోని. ఇక్కడ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారనమాట. ఎందుకంటే మీ పర్సన్ ఈ విధంగా తన లైఫ్ అనేది ఉంటుంది అని చెప్పి ఊహించలేదు. బట్ సడన్గా తన లైఫ్లో ఏవైతే ఈ చేంజెస్ అనేవి జరిగాయో ఈ వ్యక్తి అయితే ఆ రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను అని చెప్పి ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట ఈ వ్యక్తి. అది కూడా ఈ వ్యక్తి మీ లైఫ్లోకి సడన్గా వస్తారు. సడన్గా మీకు కమ్యూనికేషన్ అనేది కూడా చేస్తారనమాట. ద టవర్ ఎనర్జీ వచ్చింది. అంటే ఏ విధంగా మీ రిలేషన్ అనేది సడన్గా బ్రేక్ చేశారో, మీతో కమ్యూనికేషన్ అనేది బ్రేక్ చేశారో, అలాగే మీ లైఫ్లోకి ఈ వ్యక్తి కూడా సడన్గా వస్తారనమాట. మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ వ్యక్తి నుంచి మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది అని చెప్పి. ఇక్కడ మీ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్ చేస్తే కనుక అన్బ్లాక్ చేసి మీకైతే కాల్ చేయబోతున్నారు. మేబీ మీరు మీ పర్సన్ నెంబర్ని బ్లాక్ చేస్తే కనుక మీ పర్సన్ వేరే అదర్ నెంబర్స్ నుంచి అయితే మీకైతే కమ్యూనికేషన్ అనేది చేస్తారనమాట. అది కూడా సడన్గా. ఇక్కడ మీ రిలేషన్లో సడన్గా చేంజెస్ అనేవి రాబోతున్నాయి. ఎందుకంటే మీ పర్సన్ హెల్త్ పరంగా చాలా సఫర్ అవుతున్నారు. ఇంకా తను ఏదైతే రిలేషన్లో ఉన్నారో ఆ రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను, అలాంటి వ్యక్తులతో నేను రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తే నా లైఫ్ అనేది ఈ విధంగా ఎండ్ అయిపోతుంది, నా హ్యాపీనెస్ అనేది నాకు దూరం అయిపోతుంది, నా లైఫ్లో నేను సఫర్ అవ్వడమే తప్ప నా గురించి నేను ఆలోచించుకోవడానికి అవకాశం ఉండదు, నా గురించి నేను లైఫ్ అనేది లీడ్ చేసే ఛాన్స్ అనేది కూడా నాకు దొరకదు అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి లైఫ్లో ఉన్న వాళ్ళు మనీ మైండెడ్ పర్సన్స్ అనమాట. ఇక్కడ పాస్ట్లో మీ పర్సన్ ఆ మనీ గురించే వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు. బట్ అక్కడ వాళ్ళు కూడా మీ పర్సన్ కన్నా ఇంకా ఎక్కువగా మనీ మైండెడ్ పర్సన్స్ అనమాట. అంటే మనీ ఇస్తేనే మీ పర్సన్కి వాళ్ళ దగ్గర వాల్యూ అనేది వస్తుంది, లేదంటే మీ పర్సన్ని వీళ్ళు మినిమం కూడా పట్టించుకోరనమాట. అలాంటి వ్యక్తులు మీ పర్సన్ లైఫ్లో ఉన్నారు. తన లైఫ్ అనేది జస్టిస్ చేసుకోవాలి అంటే మళ్ళీ మీ రిలేషన్లోకి రావాలి, యాక్షన్ అనేది తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. ఇక్కడ ఎవరి దగ్గర అయితే ఈ వ్యక్తి బందీ అయిపోయారో ఆ బందీ నుంచి బయటికి రావాలి అని ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే ఈ వ్యక్తికి ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు, సఫర్ అవుతున్నారు. తన లైఫ్ అనేది తను ఈ థర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి పూర్తిగా వదులుకోవాల్సి వస్తుందన్నమాట. అంటే తన లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేకుండా 24/7 వాళ్ళ గురించి ఇష్టపడుతూ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మీ పర్సన్ ఇస్తూ ఉండడం. ఇది తప్ప మీ పర్సన్కి వాళ్ళ దగ్గర ఎటువంటి ఎమోషనల్ బాండింగ్ అనేది దొరకలేదు.
అలాగే ఇక్కడ మీ పర్సన్ ఎప్పుడైతే తను హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఫేస్ చేస్తున్నారో మీ పర్సన్కి వాళ్ళ దగ్గర ఉండడం అనేది చాలా కష్టంగా ఫీల్ అవ్వి మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. చాలా ఎమోషనల్గా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అయితే. మీ పర్సన్ అయితే ఈ విధంగా తన లైఫ్ అనేది ఉంటుందని అనుకోలేదు వీళ్ళ లైఫ్లోకి వెళ్ళేటప్పుడు. బట్ ఇక్కడ మీ పర్సన్ వాళ్ళతో ఉండి వాళ్ళ నుంచి మీ పర్సన్ అయితే తన అవసరాలు అనేవి తీర్చుకోవచ్చు అని అనుకున్నారనమాట. బట్ వాళ్ళు మీ పర్సన్నే యూజ్ చేసుకున్నారు. మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా, యాక్షన్ తీసుకుంటే ఎప్పటికల్లా తీసుకుంటారు అనేది తెలుసుకోవచ్చు. చూసారు కదా, ఈ వ్యక్తి హెల్త్ అనేది బాగోలేదనమాట. ప్రజెంట్ అయితే చాలా సఫర్ అవుతున్నారు. మనకి అదే కార్డ్ వచ్చింది. ఎస్, మళ్ళీ మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇవ్వడానికి, స్టెబిలిటీ ఇవ్వడానికి ఈ వ్యక్తి అయితే యాక్షన్ అనేది తీసుకుంటారు కన్ఫామ్గా. ఈ థర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ పర్సన్ చాలా లైఫ్ అనేది చూసేశారు, చాలా సఫర్ అవ్వారు ఈ వ్యక్తి అయితే. చూసారా, 2 కమిట్మెంట్ కార్డ్స్ వచ్చాయి. మీ పర్సన్ అయితే మళ్ళీ మీ రిలేషన్ అనేది కమిట్మెంట్ ఇవ్వాలి, మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట. మీ నుంచి మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయినందుకు ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు. ఈ వ్యక్తికి మనశ్శాంతి అనేది లేదనమాట. మనశ్శాంతి అనేది దూరం అయిపోయింది ఈ వ్యక్తి లైఫ్లో నుంచి. అది కూడా తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల అని చెప్పి ఈ వ్యక్తి అయితే తెలుసుకున్నారు. ఇక్కడ మీ రిలేషన్లోకి అయితే రావాలి, యాక్షన్ అనేది తీసుకోవాలి, మళ్ళీ న్యూ బిగినింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మీతో ఉంటేనే తను హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు అని అనుకుంటున్నారనమాట. ఇక్కడ మ్యారీడ్ అయిన వాళ్ళకి మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు కమిట్మెంట్ ఇస్తారు, స్టెబిలిటీ ఇస్తారు. అలాగే ఇక్కడ అన్మ్యారీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ పర్సన్ అయితే మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇవ్వబోతున్నారనమాట. యాక్షన్ అనేది తీసుకుని మీ ఇద్దరికి కూడా మ్యారేజ్ అనేది అవ్వబోతుంది. ఇక్కడ సెలబ్రేషన్స్ కార్డు కూడా వచ్చింది. అంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు ఈ వ్యక్తి ఇద్దరు కూడా సెలబ్రేషన్స్ అనేవి చేసుకోబోతున్నారనమాట. మీ పర్సన్ అయితే ఇక్కడ మీకు అపాలజీ అనేది చెప్తారు వచ్చి. తను చేసిన ఏదైతే ఉందో ద డెవిలిష్ ఎనర్జీ, మనకి బాటమ్ ఆఫ్ ద డక్లో ద డెవిలిష్ ఎనర్జీ వచ్చిందనమాట. అంటే ఇక్కడ కొంతమంది అయితే అట్రాక్షన్తో కూడా వేరే వారి లైఫ్లో కూడా వెళ్ళినట్టయితే కనిపిస్తుంది. ఫ్యామిలీని వదిలి ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీని వదిలి వేరే వారికి అట్రాక్షన్ అయ్యి వారి లైఫ్లోకి వెళ్ళారు ఈ వ్యక్తి. బట్ అక్కడ ఆ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ని మనీ పరంగా యూజ్ చేసుకోవడం వల్ల, తనకి మనశ్శాంతి అనేది లేకుండా చేయడం వల్ల ఇప్పుడు ఈ వ్యక్తికి ఫ్యామిలీ వాల్యూ అనేది కూడా తెలిసి మళ్ళీ తిరిగి వస్తున్నారనమాట. మీకు అపాలజీ అనేది చెప్పబోతున్నారు. అలాగే ఏంజల్స్ ఎటువంటి సజెషన్స్ ఇవ్వబోతున్నారు అనేది కూడా తెలుసుకోవచ్చు ఈ వ్యక్తి గురించి మీకు. ఆపర్చునిటీ అంటే ఇక్కడ మీకు కెరియర్ పరంగా మీకు ఆపర్చునిటీ అనేవి రాబోతున్నాయంట. అలాగే ఈ వ్యక్తి కూడా మీ లైఫ్లోకి అయితే వస్తారు. మళ్ళీ మీకు ఆ ఆపర్చునిటీ అనేది వస్తుంది రిలేషన్ పరంగా. అంటే ప్రజెంట్ మీ పర్సన్ రాగానే మేబీ ఎప్పుడు వస్తారో అప్పుడు మీ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చెయ్యొద్దు. అది కరెక్ట్ టైం కాదు. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఇంప్రూవ్ అయిన తర్వాత తను పూర్తిగా మీ వాల్యూ తెలుసుకున్న తర్వాత మీరు యాక్సెప్ట్ చేయండి, మీ రిలేషన్ అనేది సక్సెస్ చేయండి అని చెప్పి ఏంజల్స్ అయితే చెప్తున్నారు. ఇక్కడ చాలా వరకు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు కమిట్మెంట్ ఆర్ స్టెబిలిటీ ఇవ్వాలి అంటే 4 వీక్స్ ఆర్ 4 మంత్స్ టైం అనేది పడుతుంది. బట్ అప్పుడు వచ్చినా కూడా మీరు మీ పర్సన్ని యాక్సెప్ట్ చెయ్యొద్దు. అది రైట్ టైం అనేది కాదు. ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే వస్తారు కన్ఫామ్గా. బట్ మీరైతే
వెంటనే యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్పి ఏంజెల్ అయితే చెప్తున్నారు. మూన్ ఎనర్జీస్ కూడా చెక్ చేయొచ్చు మీ పర్సన్ గురించి. ఎస్, మీ లైఫ్లోకి మళ్ళీ న్యూగా మీ రిలేషన్ అనేది స్టార్ట్ అవబోతుంది అనమాట. మళ్ళీ మీ రిలేషన్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవబోతుంది అనమాట. అంటే పాస్ట్లో మీ రిలేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఏ విధంగా మీ పర్సన్ అయితే ఎఫెక్షన్ అనేది చూపించారో, లవ్ అనేది చూపించారో, మీకు ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారో, ఎంత కేరింగ్ చూపించారో మీ విషయంలోని, అంత కేరింగ్ అనేది మీ పర్సన్ అయితే మళ్ళీ మీపై అంత లవ్ని చూపించబోతున్నారు. అప్పుడు మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పి, అంటే ఇక్కడ మీ పర్సన్ వచ్చిన వెంటనే మీరు యాక్సెప్ట్ చేయొద్దు. స్టార్టింగ్లో మీ విషయంలో ఎంత కేరింగ్గా ఉన్నారో, మీ లవ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు అంత లవ్ అనేది మీపై ఈ వ్యక్తి చూపిస్తున్నారా లేదా, అంత ఎఫెక్షన్ అనేది ఉందా లేదా, ఆ కేరింగ్ అనేది చూపిస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మీరు చూసి ఆలోచించుకొని అప్పుడు మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పి మనకి మూన్ ఎనర్జీ కూడా చెప్తున్నారు. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది పాజిటివ్ రీడింగ్ వచ్చింది. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్ అనేది హ్యాపీగా లేదనమాట. మళ్ళీ మీ లైఫ్లోకే తిరిగి వస్తున్నారు ఈ వ్యక్తి. అందరూ కూడా ఈ పాజిటివ్ ఎనర్జీని తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి, జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోవాలి, మేనిఫెస్ట్ చేసుకోవాలి. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ అనేది తెలుపుకోండి. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి. ఆ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి వస్తుంది. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.